పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. లిక్కర్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా ఏదో ఒక హాని చేస్తున్నట్టే. ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్. నేను మళ్ళీ వచ్చేసా. సో లాస్ట్ టైం ఏమైందంటే నవరాసాల గురించి మనం ఒక వీడియో చేసాం కదా. ఆ వీడియోకి ఏమైందంటే ఒక కమెంట్ వచ్చింది. కమెంట్ ఏంటంటే, మీ మేజర్ కంటెంట్ యాక్టింగ్ అప్రోచెస్ గురించి కదా, బట్ తమ్నైల్ మాత్రం నవరసాలు అని పెట్టారు. యాక్టింగ్ అప్రోచెస్ గురించి కూడా తమ్నైల్ ఉంటే బాగుండేదే అని నా ఫీలింగ్ అని ఒక బ్రో మనకి కమెంట్ పెట్టాడు. అంటే నాకు తెలిసిన ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను మేజర్ కంటెంట్ తమ్నైల్ పెట్టడం పక్కన పెడితే నేను నవరసాల గురించి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. నవరసాలు చేశాను. అయితే నాకు డైరెక్ట్ నవరసాలకు వెళ్తే బాగోదని యాక్టింగ్ గురించి కొద్దిగా చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్లో నవరసాలు చేశాను. సో ఏమైపోయిందంటే, అక్కడ నా మేజర్ కంటెంట్ నవరసాలు కదా, అంటే నేను చెయ్యాలనుకునే నవరసాలు కదా అనేసి నవరసాల గురించి వీడియో తమ్నైల్ పెట్టాను. కానీ అది ఓకే, నాకు అలాగే అనిపించింది. సో ఇలా జరిగిందానికి సారీ. సో ఇంకోసారి రిపీట్ అవ్వాలి ఇది. బట్ నెక్స్ట్ టైం నుంచి ఏదైతే అంటే వీడియోలో ఏదైతే మేజర్ కంటెంట్ ఉందో దాని గురించి తమ్నైల్ ఉండడానికి ప్రయత్నిస్తాను. దాంతో పాటు నేనైతే ఏది చేద్దాం అనుకున్నాను దాని గురించి కూడా తమ్నైల్ ఉండేటట్టు నేను ట్రై చేస్తాను. ఓకేనా, రెండు ఉండేటట్టు ట్రై చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్. అంటే మీ కమెంట్ వల్ల నేను చేసే వీడియో మారుతుంది నెక్స్ట్. సో మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నాకు నేనేం చేస్తున్నానో తెలుస్తుంది. సో ఈ వీడియో ఏంటంటే, నేను డైరెక్షన్ గురించి చెప్తాం అనుకున్నాను. డైరెక్షన్ గురించి నేను చెప్పాను, 24 క్రాఫ్ట్స్లో చెప్పాను. సో డైరెక్షన్ గురించి చెప్పాను కదా, డైరెక్టర్స్ గురించి చెప్తాం అనుకున్నా. తెలుగు డైరెక్టర్స్ అంటే అందరి గురించి చెప్పాలంటే దగ్గర ఒక 40-50 మంది ఉన్నారు. అందరి గురించి కాదు కానీ, అంటే వీళ్ళ వల్ల మన టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. సో అలాంటి డైరెక్టర్స్ ఒక 10 మెంబర్స్ కానివ్వండి, 7 మెంబర్స్ కానివ్వండి, 5 మెంబర్స్ కానివ్వండి, ఎందుకు వీళ్ళ గురించే చెప్తున్నాం అని మాత్రం తప్పుగా అనుకోకండి. ఇలాంటి డైరెక్టర్స్ కూడా మన ఇండస్ట్రీని, అలాంటి డైరెక్టర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టం ఒకటే, కష్టపడేది ఒకటే, రాసేది ఒకటే, చేసేది ఒకటే. కానీ ఈ డైరెక్టర్స్ మాత్రం కొద్దిగా ఎక్కువ కష్టపడుతున్నారని చెప్పను, కానీ కొద్దిగా ప్యాషనెట్గా చూపిస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా ముందుకు వెళ్తున్నామని అనుకోవాలి. సో అలాంటి డైరెక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. లెట్స్ గో టు ది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వస్తే, ఈ వీడియోలో ఏంటంటే నేను డైరెక్టర్స్ గురించి మాట్లాడబోతున్నాను. అంటే డైరెక్టర్స్ గురించి అంటే నువ్వు డైరెక్షన్ గురించి మాట్లాడావు కదా అంటే, అది 24 క్రాఫ్ట్స్లో డైరెక్షన్ గురించి మాట్లాడా. అంటే ఇలా తీస్తారు, ఇలా చేస్తారు, ఇలా రాస్తారు అని మాత్రం మాట. కానీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా తీసేవాళ్ళు ఉన్నారు, ఇలా జరుగుతుంది. అంటే వీళ్ళ వల్ల మనం ఒక అడుగు ముందుకు వెళ్తున్నాము, ప్రపంచంలో మనం కొద్దిగా ముందుకు అడుగు వేసి మనం తెలుస్తున్నాం అందరికీ అనే కొంతమంది డైరెక్టర్స్. అంటే అందరూ ప్రతి ఒక్కరి కష్టం ఒకటే, వాళ్ళు ఇష్టపడేది ఒకటే, వాళ్ళు రాసేది ఒకటే, వాళ్ళు చేసేది ఒకటే. కానీ ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది కదా, కొంతమందిలో చూపించే విధానం వేరే ఉంటుంది కొంతమంది. సో అలాగా అంటే వీళ్ళు చెప్పలేదు ఏంటి, వీళ్ళు చెప్తున్నాం ఏంటి అని అనుకోకండి ప్లీజ్. అందరినీ కవర్ చేయాలంటే కొద్దిగా కష్టమే, కానీ చెయ్యొచ్చు. కానీ నాకు వీళ్ళు అనిపిస్తున్నారు, వీళ్ళ గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంటే నాకు పిచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చి నేను బాగా పిచ్చిగా ఫీల్ అయ్యే డైరెక్టర్స్ ముగ్గురే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారు, సెకండ్ పూరి జగన్నాథ్ గారు, థర్డ్ రాజమౌళి గారు. వీళ్ళు ముగ్గురు గురించే మాట్లాడచ్చు నేను మాట్లాడాలనుకుంటే. కానీ వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇంకా మనం ముందుకెళ్ళాలి, మనం ఇంకా అందరికీ కనపడాలి, మన హీరో అందరికి కనపడాలి, మనం రాసేది అందరికి కనపడాలి అని వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి డైరెక్టర్స్ గురించి ఫస్ట్ డైరెక్టర్కి వస్తే ఆర్జీవి గారి గురించి మాట్లాడుకుందాం. ఆర్జీవి గారికి వస్తే నాకు తెలిసినంత వరకు ఆర్జీవి గారు ఎంతోమందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు, ఎంతోమందిని. అంటే ఆయన శిష్యులు అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏళ్తున్నారు. అలాంటి శిష్యుల్ని ఆయన తీసుకొచ్చాడు ఆర్జీవి గారు. సో అలాంటి ఆర్జీవి గారు ఇప్పుడు చాలా సినిమాలు తీశారు. అప్పట్లో సినిమాలు ఆయనవి అంటే శివ కానీ, గోవిందా కానీ, క్షణక్షణం కానీ, అసలు ఆ సినిమాలు చూస్తే వేరే లెవెల్. అంటే నేను శ్రీదేవి గారి గురించి కూడా చెప్పాలి. శ్రీదేవి గారి యాక్టింగ్ అంటే ఆయనకి ఇష్టం, శ్రీదేవి గారు అంటే ఆర్జీవి గారికి. సో అలాగా చాలా బాగా చూపించారు శ్రీదేవి గారిని, ఎంతో మంచిగా చూపించారు. ఆర్జీవి గారు ఏంటంటే కెమెరా ఎలా వెళ్ళాలి, ఎలా తీయాలి, అంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టు ఉంటుంది ఆ సినిమాలు చూస్తే. మనం చూసే ప్రతి ఒక్క విజువల్ ఇప్పుడు కానీ ఆయన అలాంటి సినిమాలు తీస్తే వేరే లెవెల్లో ఉంటాయి. అలా ఉంటుంది ఆయన ప్రొజెక్షన్ అలా ఉంటుంది.
అంత బాగా తీస్తారు ఆయన. అంటే మనము చూసే ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు దీన్ని నేను చూస్తున్నా అంటే ఇప్పుడు 100 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ దానికి మించి ఉంటుంది మన ఐ. అలాంటిది మనం ఎలాగ చూడాలని ఇష్టపడతాం, ఇలాంటి కలర్స్ చూస్తే బాగుంటుంది, ఇలాంటివి చూస్తే బాగుంటుంది అని ఇష్టపడతాం కదా. అలాంటి అన్ని కలర్స్, అన్ని విజువల్స్ అన్నీ చూపించేశాడు అప్పుడే ఆయన, అప్పట్లోనే చూపించేశాడు ఆయన. సో అలాగా ఆయన దగ్గర నుంచి వచ్చిన చాలామంది శిష్యులు కూడా అద్దరు కొట్టేస్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో వేరే లెవెల్లో. అంటే అలాగా మనం ఆర్జీవి గారు ఇప్పుడు మనం చూసినట్టయితే ఆయన మాట్లాడే తీరుకి, ఆయన మాట్లాడే విధానానికి, ఆయన ఉండే విధానానికి మనం ఇష్టపడుతున్నాం ఆయన్ని. అప్పట్లో ఇలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ని తీసుకొచ్చాడు ఆయన. సో ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆర్జీవి గారు. ఆర్జీవి గారు సినిమాలు చూడాలి అంటే మీరు ఫస్ట్ శివ చూడండి, నాగార్జున గారు చేసిన శివ చూడండి, తర్వాత గోవింద చూడండి, క్షణ గారు అమితాబ్ బచ్చన్ గారితో ఒక సినిమా చేశారు సర్కార్. ఇలాంటి ఎన్నో సినిమాలు అసలు మీరు చూడాలి కానీ చాలా బాగుంటాయి ఆయన సినిమాలు. అంటే హిందీలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి, చూడండి ఒకసారి ఆర్జీవి గారివి. నిజంగా మీకు కూడా చాలా నచ్చుతాయి. ఆయన డైరెక్షన్, ఆయన ఫోటోగ్రఫీ, ఆయన చాలా ఫిల్మోగ్రఫీ కూడా ఆయన మొత్తం ప్రతి A to Z ఆయన మీకు నచ్చుతుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్కి వెళ్ళిపోదాం. రాజమౌళి గారు. రాజమౌళి గారికి మనం ఏం చెప్పగలం? రాజమౌళి గారి గురించి ఎంత చెప్పగలం? మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం ఉండేది ఇప్పుడు ఎంత అంటే TFI అనేది ఒకనొక టైంలో అరే ఇంకా అయిపోయిందిరా, ఇంకా సీన్ అయిపోయిందిరా, ఇంకా తమిళ ఇండస్ట్రీ వచ్చేసింది, హిందీ ఇండస్ట్రీ వచ్చేసింది, ఇంకా కన్నడ, మలయాళం అన్నీ ఏది కది హైలైట్ అవుతున్న టైంలో మనం ఇంకా అయిపోయిందిరా అనుకున్న టైంలో ఇలా పైకి వచ్చాం. అంటే మనం మన సినిమా గురించి ఒక చైనీస్, ఒక ఇంగ్లీష్, ఒక ఫ్రెంచ్, ఒక అంటే ప్రతి ఒక్క భాషలో మన సినిమా గురించి మాట్లాడుకున్న సినిమాలు ఉన్నాయి ఆయనవి. అంటే ఆయన చేశాడు ఈగ, మగధీర, చాలా అవన్నీ 1000 కోట్లే ఇప్పుడు వస్తే. అవి వస్తే నిజంగా ఇప్పుడు వస్తే 1000 కోట్లే. ఎందుకంటే ఈగ అనే సినిమా ఇప్పుడు కానీ ఆయన మార్క్తో కానీ రిలీజ్ అయితే 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. అలాగే ఆయన మార్క్ని పెంచింది, ఆయన మార్క్ని ఆయన పెంచుకుంది, ఆయన మార్కెట్ని పెంచింది ఫస్ట్ సినిమా బాహుబలి 1 ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూషన్. ఇవి రెండు అసలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళాయి. అంటే ఎవడైతే ఎప్పుడైతే అబ్బా ఈయన రాజమౌళి అంటే ప్రతి ఒక్క సినిమాకి హీరో వచ్చినప్పుడు విజిలేస్తారు, హీరోయిన్ వచ్చినప్పుడు విజిలేస్తారు, హీరో పేరు వచ్చినప్పుడు విజిలేస్తారు, హీరో క్యారెక్టరైజేషన్ చూపించినప్పుడు విజిలేస్తారు, హీరో విజిలేస్తున్నప్పుడు విజిలేస్తారు, హీరో ఒక కోపం చూపించినప్పుడు ప్రతి ఒక్క దానికి అరుస్తున్న వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ అనేవాడు కెమెరా ముందుకు వస్తే ఆయన ఆ సీన్ ఉంటుంది కదా, వాళ్ళు ఇట్లా ప్రభాస్ గారు, రానా గారు ఇట్లా సాంగ్ ఉంటుంది కదా, ఒకటి ఐటమ్ సాంగ్, ఇరుక్కుపో సాంగ్ ఉంటుంది కదా, దానికి ముందు ఒక సీన్ ఉంటుంది. అక్కడ ఏదో మందు కళ్ళు సీసా కోసం ఎక్కువ అంటే ఇట్లా తీసి ఇట్లా పెడతారు రాజమౌళి గారు. ఆ షాట్లో మీరు చూసినట్లయితే వేరే లెవెల్లో ఉంటాయి అరుపులు. సో అంటే ఆయన వాల్యూని ఆయన పెంచుకున్నారు, బాహుబలి అనే సినిమాతో పెంచుకున్నారనే చెప్పాలి. ఈయన డైరెక్టరా ఓకే. దాని తర్వాత వచ్చిన ప్రతి సినిమా అంటే బాహుబలి ది కన్క్లూజన్ కానీ, RRR కానీ డైరెక్టర్ పేరు పడితే అరవడం స్టార్ట్ అయింది. డైరెక్టర్కి ఒక పేరు మార్క్ వచ్చింది. అంటే ఇది ఉంది, ఇంతకుముందు ఉంది. పూరి జగన్నాథ్ సినిమాలకు అయితే విషయంగా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. అయితే రాజమౌళి గారి సినిమాలకు కూడా డైరెక్టర్ పేరు పడితే అరిచేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇలాగా రాజమౌళి గారు నిజంగా చాలా కష్టపడుతున్నారు. ఆయన ఫిల్మోగ్రఫీ కానివ్వండి, ఆయన డైరెక్షన్ కానివ్వండి, ఆయన పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాడు. అంటే మనము ఇప్పుడు ఒక హోంవర్క్ రాయాలనుకోండి, మనం ఏం చేస్తాం బేసిక్గా చేతికి దొరికితే పెన్సిల్ రాసాను, ఓకే ఎరేజర్ ఏదో ఒకటి. ఆయన అలా ఉండదు. పెన్సిల్ని ఎంత షార్ప్ చేస్తే ఎంత నీట్గా కనపడుతుంది హోంవర్క్. సో మనము ఇప్పుడు ఇక్కడ ఎరేజర్ ఇంత క్లీన్గా యూస్ చేస్తే అది కనపడకుండా మనం ఇప్పుడు రాసేది నీట్గా కనపడుతుంది. ఇలాగ ఆయన పోస్ట్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ముందు ఎక్కువ చేసి సినిమాని అంత బాగా చూపిస్తాడు ఆయన. సో రాజమౌళి గారు దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్కి వస్తే మన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు నిజంగా అంటే ఈయన లైఫే ఒక సినిమా నిజంగా. అంటే ఆయన ఏదో పెద్దగా ఆయనే చెప్పారు ఇది, ఆయన ఎలా చెప్పాడంటే అలా ఆ వర్షంలోనే చెప్తా, ఎందుకంటే ఆయన అంటే పిచ్చి నాకు. ఆ వర్షంలోనే చెప్తా వినండి. ఏదో చేసేద్దామని, ఏదో సంపాదించేద్దామని, ఏదో ఎన్నెన్నో చేసేద్దామని రాలేదు డార్లింగ్. నిజంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఏదో వచ్చాం, చేస్తున్నాం, చేద్దాం, హిట్ అయితే ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది. హిట్ అయినా సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా హిట్ తీస్తూ ఉండాలి. సినిమా తీస్తాం అంతే, సినిమానే ప్రపంచం అంతే, ఇంకేం లేదు. ఇది ఆయన చెప్పాడు. అంటే ఆలీతో జాలీగా అనే షోలో ఇది ఆయన చెప్పాడు.
సో పిచ్చి కొంతమంది డైరెక్టర్స్కి, అంటే ఇప్పుడు కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఆర్జీవి గారు, రాజమౌళి గారు ఎంత ఇది పెట్టుకుంటారో తెలియదు. పూరి జగన్నాథ్ వాల్ పేపర్ ఉండే పిచ్చి డైరెక్టర్స్ కూడా ఉన్నారు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇంతెందుకు రాజమౌళి గారి ఫాదరే వాల్ పేపర్గా పూరి జగన్నాథ్ ఫోటో గారు పెట్టుకుంటారు. అంటే పూరి జగన్నాథ్ గారు నిజంగా ఇది చెప్పాలి ఖచ్చితంగా. పూరి జగన్నాథ్ గారు ఒకానొక టైంలో రాజమౌళి గారితో పాటు నేర్చుకుంటున్నప్పుడు ఫిల్మోగ్రఫీ అంటే ఏంటి, అంటే డైరెక్షన్ అంటే ఏంటని నేర్చుకునే టైంలో పూరి జగన్నాథ్ గారు ఆర్జీవి గారిని అడిగారంట. ఆర్జీవి గారు అంటున్నా, సారీ, రాజమౌళి గారిని అడిగారంట. రాజమౌళి ఇట్లా మాతో మీ నాన్న పెద్ద రైటర్ కదా, పెద్ద డైరెక్టర్ కదా, ఒకసారి చూడాలని ఉంది, నాకు మీ నాన్నని కల్పిస్తావా అని చెప్తే రాజమౌళి గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారంట పూరి జగన్నాథ్ గారిని. అంటే తీసుకెళ్ళినప్పుడు దూరం నుంచి పూరి జగన్నాథ్ గారు రాజమౌళి గారి ఫాదర్ గారిని చూసారంట. చూసి నిజంగా చాలా గ్రేట్ అనుకొని అంతే అక్కడ చూసి నేను దగ్గరికి వెళ్ళాను, నేను మాట్లాడలేను, పెద్ద ఇది అనేసి వెనక్కి వచ్చేసారంట. వచ్చేసిన తర్వాత కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత పూరి జగన్నాథ్ గారు పూరి జగన్నాథ్ గారు వాల్ పేపర్ రాజమౌళి వారి ఫాదర్ గారు వాల్ పేపర్గా పెట్టుకున్నారు. ఇంతకు మించిన సక్సెస్ ఉంటుందా ఇంతకు మించిన సక్సెస్? ఫినాన్షియల్గా కూడా ఆయన చాలా ఇది పడ్డాడు. అయితే 2 monthsలో 1.5 monthలో సినిమా తీసి పారేస్తాడు. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెట్టి సినిమా తీసేసాం అంతే. అంటే మన దగ్గర ఉన్న కథని మనం బయట పెట్టేసాం. అది ఆ ప్రోడక్ట్ అది బయటకు వెళ్ళాక ఏమవుద్దో నాకు అది అవసరం లేదు. మనం తీసాం, చేసేసాం, అదరగొట్టేసాం అంతే. అది హిట్ అయితే హిట్. అలాంటి తీసినవి ఇండస్ట్రీ హిట్లు అయినవి ఉన్నాయి. పోకిరి సినిమా చూడండి ఒకసారి వెళ్ళి, ఆయనది చూడాలంటే పోకిరి సినిమా చూడండి ఒకసారి వెళ్ళి. పోకిరి కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, అసలు మీకు కాదు గోపీచంద్ గారిది ఏదో ఉంటుంది, పూరి జగన్నాథ్ గారిది పోలీస్ గోలీమార్ విషయం ఉంటుంది సినిమాలు. ఇట్లాంటి సినిమాలు నిజంగా చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తేనే ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కొద్దిగా తీరా సినిమా ఇట్లా తీయాలరా అనుకునే టైప్లోకి వెళ్తారు. సో నెక్స్ట్ డైరెక్టర్కి వస్తే సుకుమార్ గారు ఇప్పుడు అంటే నాకు ఇష్టం సుకుమార్ గారు అని చెప్పాను. నాకు ఇష్టమైన వీళ్ళు 3 డైరెక్టర్సే. సుకుమార్ గారు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చెప్తున్నా, ఆయన విజన్, ఆయన తీసే థాట్స్ కానీ ఇవన్నీ చూసి నేను ఇష్టపడే రాజమౌళి గారు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నిజంగా మీ థాట్స్ వేరే బాగుంటాయి, చాలా బాగుంటాయి, అసలు చాలా విజువల్గా తీస్తారు మీరు, అసలు నిజంగా గ్రేట్ మీరు అని చెప్పి రాజమౌళి గారే సుకుమార్ గారిని మెచ్చుకున్నారు. సో అందుకు సుకుమార్ గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు సుకుమార్ గారి గురించి చెప్పాలంటే ఒకటే సినిమా అని అనుకోకండి, చాలా సినిమాలు ఉన్నాయి 100% లవ్. తర్వాత వస్తే రంగస్థలం, నిజంగా ఆర్య 1, ఆర్య 2 అసలు బీభత్సంగా ఉంటాయి సినిమాలు. చూసే అసలు చచ్చిపోతుంది. నాన్న ప్రేమతో వామ్ము వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అయితే మీరు పుష్ప అనుకుంటున్నారు కానీ పుష్ప కన్నా ముందు చాలా సినిమాలు తీశారు ఆయన. చాలా పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, ఎరగ తీస్తాడు ఆయన. అలా ఉంటుంది ఆయన సినిమాలు, ఓకేనా. సో సుకుమార్ గారి గురించి ఇది. అయితే సుకుమార్ గారి సినిమాల్లో ఏముంటుందంటే మెయిన్లీ మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ టీచర్ ఆయన. సో మనం ఎక్కువ చదివి ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్ ఆయన సినిమాలు చూడాలంటే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఆయన లాజిక్స్ ఇలాంటి వాటి మీద వెళ్తాడు సినిమాల్లో. సో అది సుకుమార్ గారు. తర్వాత నెక్స్ట్ డైరెక్టర్కి వస్తే మనం త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఉన్న జనరేషన్, అంటే ఇప్పుడున్న జనరేషన్కి మనం అంతగా ఎక్కట్లేదు కానీ 2010 నుంచి 2020, 2005 నుంచి 2010 ఈ జనరేషన్ ఆడేసుకున్నాడు ఆయన. అంటే డైలాగ్స్తో చంపేశాడు ఆయన. అలా ఉంటుంది ఆయన డైలాగ్స్. అంటే ఎక్కువ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఈ డైరెక్టర్స్ ఇలాగా సో అంటే ఒక్కొక్క కాంపోనెంట్ పెట్టుకునేసాం. రాజమౌళి గారు ఇప్పుడు ఎమోషన్ మీదే వెళ్తుంది ఆయన సినిమా. ఆర్జీవి గారు ఒక టెక్నికల్ టెక్నీషియన్స్ని యూజ్ చేసుకొని సినిమా ఎలా తీయాలని ఆయన తీస్తాడు. పూరి జగన్నాథ్ గారు టైం బేస్ చేసుకొని తీసుకుంటాడు. సో అలాగే వెళ్తాడు. సో నెక్స్ట్ అలా ఒక్కొక్కరు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఫన్నీ సినిమాస్ ఎలా తీయాలని తీస్తాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో దిగేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు నాకు ఇది కావాలి అని ఎవరు వాళ్ళు పిక్ చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ గారి సినిమాల్లో అన్నీ ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి,
ఏమంటారు, ఇంకా ఉంటాయి కదా ప్రతి ఒక్క సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఆయన సినిమాలో బిల్డ్ చేస్తాడు. అలా త్రివిక్రమ్ గారు నిజంగా అద్దరు కొట్టేస్తారు. ఆయన సినిమాలు కూడా చూడాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. మనం మన జనరేషన్లో చూసిన అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఎందుకు చెప్తున్నావు, అది ఫ్లాప్ కదా అంటే, ఫ్లాప్ పక్కన పెడితే ఆ సినిమా చూసినంత సోపు విజువల్స్ ఎలా ఉంటాయి చూస్తారా అసలు. అంటే రొటీన్ స్టోరీ, కాకపోతే దాంట్లో చూపించిన విధానం వేరే ఎలా ఉంటుంది అజ్ఞాతవాసిలో. ఒకసారి వెళ్ళి చూడండి. అంటే దీని తర్వాత చూడమని కాదు, మళ్ళీ మీరు కామెంట్లో నన్ను ఏమని అంటారేమో. బాగుంటుంది సినిమా, అంటే ఫీల్ గుడ్గా ఉంటుంది, హీరోయిన్స్ అంతా బాగుంటుంది. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు మరి. ఓకే, డన్. నెక్స్ట్ డైరెక్టర్కి వస్తే నాగశ్విన్ గారు మెయిన్లీ ఏంటంటే ఈయన సినిమాలు అంటే ఈయన కూడా ఏంటంటే ఒక్కొక్క టైప్లో తీసుకుంటున్నారు. ఈయన అంటే ఈయన ఏంటంటే ఇప్పుడు జనరేషన్ని పక్కన పెడితే, అంటే నాకు ఇక్కడ కావాలి, ఇలా కావాలి, ఇది సరిపోద్ది అని అనుకోడు ఆయన. నెక్స్ట్ ఒక 100 ఏళ్ళ తర్వాత నా సినిమా రిలీజ్ అయితే కూడా వాడు చూసి కూడా అబ్బా అనుకోనే టైప్లో తీశాడు. మొన్న వచ్చింది కదా కల్కి 2990 సంథింగ్, సారీ తప్పు చెప్పుంటా పేరు, కల్కి సినిమా. నిజంగా అసలు ఆ సినిమా చూసినంత సోపు నీకు ఇక్కడ కూడా చూసినట్టు ఉండదు అది. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా రా నాయన ఇది అనుకుంటే నమ్మలేవు నువ్వు అసలు. ఏదో అది ఒక ఇంగ్లీష్ సినిమాని మించిన సినిమా అది, అలా ఉంటుంది ఆ సినిమా. సో కల్కి అలాంటి, అంటే ఆయన తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. నాని, విజయ్ దేవరకొండకి ఫస్ట్ సినిమా అనుకుంటా అది. నాని గారు చేస్తున్నారు దానికి ముందు సినిమాలు, కానీ వీళ్ళిద్దరిది ఫ్రెష్ కంటెంట్ ఇది. విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ సినిమా చాలా బాగుంటుంది సినిమా. అసలు సాంగ్స్ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఎంతో గ్రాప్ చేస్తారు నిజంగా. నిజంగా అలాంటి డైరెక్టర్స్ కూడా నిజంగా మన ఇండస్ట్రీని ముందుకు చాలా తీసుకెళ్తున్నారు. సో నాగశ్విన్ గారు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. కొరటాల శివ గారు ఇప్పుడు దేవరా సినిమా ఎందుకు బాగాలేదంటున్నారు. సినిమా బాగాలేదని అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ఏం చేశారంటే ఇద్దరు ఆడియన్స్ని ఆయన రాబట్టుకోవాలనుకున్నారు. ఎలాంటి ఆడియన్స్ని, ఫస్ట్ హాఫ్ మొత్తం మాస్ ఆడియన్స్ మొత్తం లాక్కునేసాడు. అంటే ఫైట్స్ కానీ, విజువల్స్ కానివ్వండి, అన్నీ మాస్ ఆడియన్స్ మానేస్తారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ రొమాన్స్ కానివ్వండి, ఆ చిన్నిపోటి మాటలు ఉంటాయి కదా ఆ ఫ్రెండ్స్ మధ్యలో, అమ్మాయిలు, అదే హీరోయిన్ గారు వాళ్ళు మాట్లాడుకున్నారు, జాన్వీ కపూర్ ఆ అమ్మాయిలు మాట్లాడుకునేటప్పుడు వచ్చే ఫన్నీ కామెడీ, ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతాయి. అందరికీ మనకి నచ్చుతాయని చెప్పి నేను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంతమందికి చాలామందికి నచ్చుతాయి. ఇప్పుడు మా అమ్మని తీసుకెళ్ళాను నేను సినిమాకి. తీసుకెళ్తే మా అమ్మ ఈ ఫైట్లు అంటానే ఉంది ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ అబ్బా ఎంత బాగుంది. అంటే ఏంటంటే నీకు నచ్చేది ఇంకోరికి నచ్చకపోవచ్చు, కానీ నువ్వు ఒకరి మీద రుద్దకు. సినిమా నచ్చలేదు నాకు, మీరు చూడకండి. ఎందుకు? నీకు నచ్చలేదా చూడకు, అంటే సెకండ్ టైం చూడకు. ఎవడో ఉంటాడు కదా బేసిక్గా చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు నువ్వు చెడగొడుతున్నావు? అంటే తప్పుగా తీసుకోకండి, ఇది నాకు కొద్దిగా అనిపించింది చెప్తున్నా అంతే. కొరటాల శివ గారు నిజంగా మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరతని నేను అదిరిపోతాయి సినిమాలు నిజంగా వేరేలో. సందీప్ రెడ్డి వంగ గారు గురించి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ చెప్పాలని కాదు, కానీ మీరు తప్పుగా అనుకోకండి. ఆయన సినిమా తీయట్లేదు, ఆయన ఒక టైప్ ఆఫ్ రియాలిటీని చూపిస్తున్నాడు మనకి. అంటే ఇలా ఉంటుందిరా ప్రపంచం, తెలుసుకోండిరా బాబు అనే టైప్లో ఆయన సినిమాలు తీస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ గారు ఫస్ట్ తీసిన అర్జున్ రెడ్డి నిజంగా మీరు చూసినట్లయితే మనతో పాటు మన చుట్టూ జరిగే విషయాలే అవి. ఆ సినిమాలో చూపించే ప్రతి ఒక్కటి మన చుట్టూ చూపించే విషయాలే అవి. అలా ఉంటుంది సినిమా, అలా తీశారు కూడా. అది దాంట్లో కెమెరా యాంగిల్స్ కానివ్వండి ఏముండదు, మోనోలో వెళ్తుంటుంది సినిమా. అసలు ఒకే స్లో టైప్లో వెళ్తూ ఉంటుంది. అంటే ఎక్కడ మనకి ఇప్పుడు హీరో వచ్చి ఒక 10 మందిని కొడితే ఒక 5 మంది లేచారు, ఇట్లాంటివి ఏమి ఉండవు ఆయన సినిమాలో. అంటే అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు అని చెప్పను, కానీ ఇంకా తీసే సినిమాలో ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు దాకా తీసిన దాంట్లో ఎక్కడన్నా అదైతే ఉండదు. అర్జున్ రెడ్డి కానివ్వండి, అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన డబ్బింగ్ అంటే అది వేరే, అది దాని గురించి మాట్లాడడం ఇది కాదండి. అనిమల్ సినిమా చూసారు, అనిమల్ సినిమాలో నిజంగా ఎక్కడ కానివ్వండి మనకి ఇప్పుడు హీరో ఇంత ఎలివేట్ అవ్వాలంటే కూడా యాక్చువల్ కరెక్ట్గా మన ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేశాడు ఒక హీరో. మీరు మళ్ళీ ఒక నార్మల్ పర్సన్ అనుకోకుండా ఒక హీరో దాన్ని ఎలా ఫేస్ చేశాడని సందీప్ రెడ్డి వంగ గారు క్లియర్ కట్ పిక్చర్గా మనకి చూపిస్తాడు.
ఆయన ఎలాంటి ఆర్భాటాలు ఉండవు, ఎలాంటి ఉద్రేకాలు ఉండవు, ఏం ఉండవు. క్లియర్గా మ్యాన్గా మనకి ఎక్కాలి బుర్రకి అంతే. మళ్ళీ ఇంకోటి అమ్మాయిల్ని తప్పుగా చూపిస్తాడు, ఇది అది అనుకోకండి. ఎందుకంటే ఆయన కూడా ఒక అమ్మాయి కదా పుట్టాడు, ఆయనకు తెలియదా? మీరు చెప్తే తెలుసుకోవాలి. ఆయన తప్పు, ఒక డైరెక్టర్ని మనం అలా చేయడం తప్పు. మెయిన్లీ ఏంటంటే ఆయన కూడా తెలుసు ఎక్కడ ఎలా చూపించాలి, ఎక్కడ ఏం చేయాలి అని తెలుసు కదా, చేస్తాడు. ఆయన తప్పుగా అయితే చూపించాడు కదా, ఏ స్త్రీని తప్పుగా చూపించాలని ఏ అబ్బాయి అనుకోడు, ఏ డైరెక్టర్ అనుకోడు. సో అది సందీప్ రెడ్డి వంగ గారు నిజంగా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. సందీప్ రెడ్డి వంగ గారు నిజంగా ఆయన విజువల్స్ వేరేలా ఉంటాయి, రియాలిటీలో ఉంటాయి. రియాలిటీ పిక్చర్ సినిమా అది నిజంగా అన్నీ ఆయన తీసేవి. నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ కోసం వెయిటింగ్ ప్రభాస్ గారితో అది. సో నేను ఇప్పుడు డైరెక్టర్స్ గురించి చెప్పింది, ముగ్గురు డైరెక్టర్స్ గురించి చెప్పాను కదా. వీళ్ళ ముగ్గురు నుంచి నేను యాక్టర్ అవుదామని అనుకుంటున్నా, యాక్టర్ అవుదామని వెళ్తున్నా. కానీ నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఆ డైరెక్షన్ ఒకవేళ నేను చేస్తే, నా లైఫ్లో నేను ఒకవేళ డైరెక్షన్ చేస్తే, నాకు ముగ్గురు డైరెక్టర్స్లో నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటా. ఏంటంటే ఆర్జీవి గారి దగ్గర నుంచి క్వాలిటీ అండ్ ఆయన తీసే కెమెరా యాంగిల్స్, కెమెరా మాస్టర్స్, టెక్నీషియన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అది ఆయన దగ్గర నుంచి తీసుకుంటా. రాజమౌళి గారి దగ్గర నుంచి విజువల్స్, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలి, ఇది ఈయన దగ్గర నుంచి. తర్వాత మన నాకు ఇష్టమైన పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గురించి ఇప్పుడు ఇవి రెండు అయిపోయినాయి కదా, ఇవి రెండు టైం ఎబిలిటీని పూరి జగన్నాథ్ గురించి తీసుకుంటాను నేను ఆయన దగ్గర నుంచి. ఈ మూడు డైరెక్టర్ నుంచి ఈ మూడు తీసుకొని నేను సినిమా తీస్తాను. అంటే సినిమా తీస్తానంటే నేను పెద్ద ఇదని కాదు, నాకు ఎప్పటికైనా ఒక కోరిక ఏంటంటే, ఒకవేళ నేను సినిమా తీయగలిగితే, ఒకవేళ నాకైతే ఇద్దరు హీరోలు అంటే నాకు ఇష్టం, వాళ్ళిద్దరు తీయాలని. అయితే నేను ఫ్యాన్ అయితే అక్కినేని ఫ్యామిలీకి నేను పెద్ద ఫ్యాన్. నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి, సారీ నాగేశ్వరరావు గారికి, నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి, అఖిల్ గారికి, సుమంత్ గారికి, అంటే ఇంకా అక్కినేని ఫ్యామిలీలో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ పిచ్చి ఫ్యాన్. కానీ నాకు నిజంగా వీళ్ళు మాస్కి పక్క కరెక్టర్ వీళ్ళిద్దరు అని అనిపించే ఇద్దరు హీరోలతో నేను సినిమా తీయాలని ఎప్పటికైనా కోరిక. నేను ఒకవేళ యాక్టర్ అయినా, నాకు ఏజ్ వచ్చే టైం అంటే నాకు ఒకవేళ యాక్టర్గా స్థిరపడినా, నాకు వీళ్ళిద్దరితో సినిమా తీయాలని ఒక కోరిక, ఎప్పటికైనా కోరిక. అది ఎవరిద్దరంటే సందీప్ కిషన్ గారు, గోపీచంద్ గారు, వీళ్ళిద్దరితో కలిపి ఒక సినిమా తీయాలని ఒక కోరిక. సో ఈ సినిమా తీయడానికి వీళ్ళ ముగ్గురి దగ్గర నుంచి ఈ మూడు తీసుకుంటాను నేను, ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నిజంగా నాకు అయితే బాగా అనిపించింది ఈరోజు వీడియో, ఎందుకంటే నాకు ఇంతకుముందు వీడియోకి ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ గురించి మాట్లాడాను. సో ఈరోజు వీడియో చేయడానికి కరెక్ట్ అంటే ఒక్కొక్క డైరెక్టర్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఎక్కువ చెప్పలేదు, వాళ్ళు ఏంటి అని మాత్రమే చెప్పాను. సో ఇంకా మీకు ఒకవేళ దీని గురించి ఇంకా డెప్త్ కావాలి, వాళ్ళు ఎలా వచ్చారు, ఏం కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీరు అడగండి, నేను ఖచ్చితంగా చేస్తాను. నేను ఎప్పటికీ ఈ దీంట్లోనే ఉంటా, దీనే చేస్తా. అంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్దాం. ఒకవేళ నా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే, మీరు ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్నారంటే, నన్ను తీసుకోవాలని మీకు అనిపిస్తే తీసుకోండి. అంటే ఏంట్రా నువ్వు డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుని తీసుకోండి అనేది అంటే కరెక్టే కదా. ఎప్పటికైనా దానికి వెళ్ళాల్సిన వాళ్ళమే, దాన్ని చేయాల్సిన వాళ్ళమే, అక్కడ ఉండాల్సిన వాళ్ళమే అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ నేను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫీస్.